మనోళ్ళ వైట్ చూసి ఎవరన్నా ఎగ్జైట్ అవ్వాల్సిందేనమ్మా. అసలు నిజమే అమ్మా. వినాయక చవితి అంటే మన వాళ్ళే. అటు పక్క వినాయకుడు, ఇటు పక్క మన వాళ్ళు. కలలాడిపోతుంది కాలేజ్ అసలు. అట్లుంటుంది మన ఆర్చికేటి డాన్సర్స్ పని. ఏమంటారు గాయ్స్? వేరే లెవెల్ అసలు. అంతేనా? మరి ఈ వైబ్ ని ఎట్లా మెయింటైన్ చేయడానికి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పిలిచేద్దామా? హలో హలో, ఆగండి. ఈ పర్ఫార్మెన్స్ కి చాలా ప్రత్యేకత ఉంది. మీరందరూ ఈ పర్ఫార్మెన్స్ అయ్యాక అయ్యో వీడియో తీసుకోలేదే, స్టోరీ ఎలా పెట్టాలి అని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. అంటే అందరూ కెమెరాస్ ని రెడీ చేసుకోండి. ఇది మంచి సెంటిమెంట్ సాంగ్ గురు. సో పిలిచేసా, ఆలస్యం లేకుండా పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ టీమ్ డివైన్ ఆన్ టు ద స్టేజ్.
ఇప్పటి వరకు అక్కడే అలాగే కూర్చొని ఉంది. కనీసం ఇంట్లో కూడా రావట్లేదు. నీ గురించి ఆలోచించి పిక్చర్ అయిపోయింది అన్న. అమ్మ చూడ ఇంకా నీ బొమ్మలు పట్టు కూర్చుంది. తను ఇప్పుడు మనుషులు చచ్చిపోయింది, నీకోసమే బతుకుంది. ఇలా కొట్టడానికి వచ్చావు కదా, కొట్టే నువ్వు నీ చేతితోనే చంపేయమ్మ. అనుమానించిన అవమానించిన ప్రతి గొడవ మీద ఎత్తి తన్నిన గుండెలకు హత్తుకుని గెలిచి లేని ప్రేమ అందరికీ ప్రాణం పోసేది బ్రహ్మైతే ఆ బ్రహ్మకైనా ప్రాణం పోయేసింది అమ్మే. 25 సంవత్సరాల క్రితం తల్లి కొడుకును వదిలి చూడండి స్మైల్. ఓకే.